ఎవ్రీవన్ అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ ఇది. ఈరోజు లాస్ట్ ఆఫ్ నవరాత్రి, అంటే వారాహిదేవి గుప్త నవరాత్రి ఈరోజు లాస్ట్ అండి. అందరూ బాగా చేసుకున్నారా? ఈ 9 రోజులు బాగా చేసుకుని మనం ఏ మొక్కు కోరుకోకుండా చేసుకుంటే మనకు అన్నీ అదే కలిసి వస్తాయి. లాస్ట్ రోజు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు ఉద్వాసన చెప్పకూడదు, రేపు చెప్పాలి. సాటర్డే రోజు ఉద్వాసన చేయాలి. ఈరోజు జస్ట్ అమ్మవారికి శారీ అంటే తాంబూలం అన్నీ ఈరోజు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని ఈరోజు చేసుకొని ఈరోజు నిద్రించి రేపు ఎర్లీ మార్నింగు పూజ చేసుకొని అమ్మకి ఉద్వాసన చెప్పి పునరాగమచ్చ అని ఒక 3 టైమ్స్ పట్టం కుదిపి అలా చెప్పాలి. తర్వాత ఎక్కడ తీసిన పట్టము మళ్ళీ పైన మీ ప్లేస్లో తీసుకొని పెట్టేసుకోవచ్చు. లేదు కొంతమంది అలాగే చేసుకుంటే అలాగే పెట్టేసుకోండి, అది ఇష్టం అది కదా. ఓకే, నిజంగా వారాహిదేవి నవరాత్రులు చాలా పవర్ఫుల్ అండి అమ్మవారికి. వారాహి అనే కాదు, ఏ నవరాత్రులైనా మీ అందరూ బాగా చేసుకొని మీకు అంతా బాగుండాలని అనుకుంటున్నాను. నేను ఎలా చేశానో లెట్స్ గో టు వీడియో. నేనంటే నేను కాదు, మా అమ్మ చేసింది. ఆ వీడియో క్లిప్పు నేను తీసి పెడుతున్నాను. ఓకే, రెసిపీ అంటే నైవేద్యము, అమ్మవారికి నైవేద్యము. ఆమెకి ఇష్టమైంది గూడాన్నం ఆమెకి ఇష్టము. గూడాన్నం అంటే లలిత సహస్రనామంలో వస్తుంది కదా, గూడాన ప్రీతమానస అలా వస్తుంది కదా. ఆమెకి గూడాన్నము, దద్దన్న శక్త హృదయ అంటే పెరుగన్నము, పాయసాన ప్రియ శక్త అంటే పాయసము, ఇవన్నీ ఆమెకి ఇష్టమైనటివి. గూడాన్నం అంటే ఎక్కువ ఇష్టము. అది ఇప్పుడు చేసింది, అదే చూపిస్తాను చూడండి. ఫస్ట్ 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకోవాలి. తిక్కుగా అవసరంలా, బెల్లం కరిగేదాకా చాలు. ఇంకో దాంట్లో వచ్చి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసాము. నెయ్యి ఎక్కువ వేసి జీడిపప్పులు అవన్నీ ఎక్కువ వేసుకుంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మిల్క్ యాడ్ చేయము కాబట్టి. బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మాడిపోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. చూడండి వేపుతుందో. నెయ్యి కూడా బాగా తీసుకోవాలి. ఇట్లాగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత దాంట్లోనే రైస్ వేసుకోవాలి. చెప్తాను అది కూడా. క్వాంటిటీ వచ్చి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది లాస్ట్లో చూపిస్తాను. ఇదిగోండి, ఆ నెయ్యిలోనే బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ కదా, 3 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాక విజిల్ పెట్టేసుకోండి. అట్లా కూడా ఉడకబెట్టుకోండి, మీ ఇష్టం. విజిల్ పెడితే గబాన్ అయిపోతుంది. కొంతమంది విజిల్ లేకపోతే అట్లా ఉడకబెట్టుకోండి. ఇంకోండి విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్, అప్పుడు మెత్తగా స్మాష్ లాగా అయిపోతుంది. అంటే అన్నంగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ముద్దగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది తర్వాత విజిల్ అయినాక ఓపెన్ చేసినాము. చూడండి కొంచెం వాటర్ ఉంది కదా, మళ్ళీ అది ఫ్లేమ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టుకోవాలి. మనం గంట ఎత్తుకొని అట్లా తిప్పుతూ ఉండాలి, అప్పుడు అన్నం కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా. ఒక రవ్వ మేకులుగా ఉన్నా కూడా, ఒక వాటర్ సాలకపోయినా కూడా కొంచెం వేసుకోండి, అంటే ఎక్కువ వద్దు. ఇట్లా మనం బెల్లం పాకం పట్టాం కదా, ఇది వేసుకుంటే సరిపోతుంది ఉడకబెట్టుకుంటే. ఇలాగా వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అందుకోసము మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగే తిప్పుకోవాలి. ఇంకొంచెం ముద్దుగా అవుతుంది. అన్నంగా ఉండకూడదు. ప్రసాదం ఎప్పుడు కొంచెం మెత్తగా సాఫ్ట్గానే ఉండాలి. బాగా కలుపుకోవాలి. బెల్లం వాటర్ అంతా రైస్కి అబ్జర్వ్ అవ్వాలి. చూడండి ఇప్పుడు మనం ఇందాక వేచి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఆ కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఆ నెయ్యి అంతా డ్రై అయిపోతుంది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీకు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం తక్కువగానే వేసాను. అట్లా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, గూడాన్నం రెసిపీ రెడీ. ఓకేనా, ట్రై చేయండి ఒకసారి. రెసిపీ చూసారు కదా. మీరు ఎప్పుడైనా చేయాలంటే ఫ్రైడే అయినా ట్యూస్డే అయినా ఎప్పుడైనా పర్వాలా, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాగుండేదే కాదు,
అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కాబట్టి ఎప్పుడన్నా ఫ్రైడే కొత్త శుక్రవారము అప్పుడు చేసి లలిత సహస్రనామం చదవండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. డైలీ చదవచ్చు. డైలీ చదవలేని వాళ్ళు కనీసం 30 days అన్నా అలాంటి టైం అని పెట్టుకొని మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా నిజంగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. నేను కంటిన్యూగా 2-3 months చదివాను, కానీ నేను అనుకున్నది జరిగింది. కంటిన్యూగా నాకు రాదండి. నేను యూట్యూబ్లో చూసి కొంతమంది ఒక్కొక్క వర్డ్ చెప్తారు కదా, అలా తీసుకొని నేర్చుకున్నాను. తర్వాత మళ్ళీ చాగంటి గారు కూడా పెట్టున్నారు వీడియో. ఆ వీడియో కూడా నేను 1 week నేర్చుకున్నానండి. నేను ఇంకా బాగానే నేర్చుకునేసాను. అదేం అంత కష్టమేం కాదు. 1 week నేర్చుకొని డైలీ ఈ టైం అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు పాప ఒకటే ఉన్నింది. ఆఫ్టర్నూన్ పూట పాపను పడుకోబెట్టేసి బుక్ ఎత్తుకొని కూర్చొని పటాం కాడ నేర్చుకున్నానండి. నిజంగా 1 week నేర్చుకొని నేను కంటిన్యూగా 3 months 4 months చదివానండి. నిజంగా నేను అనుకున్నది బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చింది. ఈ ఊరికే చెప్పేది నిజమే. కనీసం 1 month అన్నా చదవండి, ట్రై చేయండి. ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. చదివారంటే ఈవినింగ్ టైంలో ఇంకా మంచిది, ఎర్లీ మార్నింగ్ కూడా మంచిది. అది మీ టైం బట్టి చదివి చూడండి ఒకసారి. మీరు ఏమన్నా మీరు అనుకోవల్ల మీ మనసులో ఉంటే చాలు. మీరు చదువుకున్నారంటే ఆ రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా? ఫ్రైడే అన్నా ట్యూస్డే అన్నా అమ్మవారికి ఈ నైవేద్యం అన్నా పాయసం అన్నా ఎక్కువ ఇది పెడతారు. అది మీ ఇష్టము. పెట్టినారంటే మంచి రిజల్ట్స్. లలిత సహస్రనామం చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. లలితాదేవిది సాంగ్స్ ఏదో ఉంటాయి, అవి కూడా బుక్ ఉంటాయి. ఆ బుక్ వచ్చి విష్ణు సహస్రనామం లలితాదేవి సహస్రనామం అని బుక్ అమ్ముతారు బయట. అది తీసుకున్నారంటే దాంట్లో అన్ని దేవుళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఒకసారి చదవండి. లలిత సహస్రనామం మటుకు చాలా పవర్ఫుల్ అండి. నిజంగా చదివారంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. 1 month కంటిన్యూగా చదవండి. ఓకేనా? రెసిపీ చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ఎప్పుడైనా ఫ్రైడే అట్లా చేసి పెట్టండి. ఓకే? అవన్నీ అలంకరించేసింది మా అమ్మ. అదిగోండి శారీ, జాకెట్టు, బ్యాంగిల్స్ అన్నీ పెట్టి ఇప్పుడు చేసిన అన్నము, కందగడ్డలో దీపం ఇవన్నీ ముందు కదా, ఒకసారి చూడండి. ఇంకా ఈవినింగ్ ఇలా దీపం పెట్టుకున్నాము. ఈవినింగ్ అంటే నైట్ 9కి అట్లా ఇలా పెట్టుకున్నాము దీపము. ఓకేనా? ఎవరన్నా తాంబూలాలు ఇవ్వాలన్నా కూడా ఈరోజే లాస్ట్ రోజు కాబట్టి ఫ్రైడేనే ఇచ్చేసుకోవాలి. అంతే అండి. ఈ నవరాత్రులు ఇక్కడికి అయిపోయినాయి. నెక్స్ట్ ఏమొస్తాయి? నెక్స్ట్ సండే తొలి ఏకాదశి ఉంది. ఆ రోజు కూడా వ్లాగ్ పెడతాను. నేను టెంపుల్కి వెళ్ళి అది కూడా తీస్తాను. తొలి ఏకాదశి కూడా విష్ణుమూర్తికి శివయ్యకి ఇద్దరికి ఉంటుంది. ఓకేనా? దేవుడికి సంబంధించినట్టు ఏమన్నా నేను తీసి పెడతాను. ఓకే? ఈ నైవేద్యం ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే? సీ యూ.